ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ఓవరాల్ గా ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ వీళ్ళకి బాగుంటుంది అంటారు? పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫాల్గుణ నక్షత్రం ఉంటుంది. పూర్వ నక్షత్రానికి అధిదేవత శుక్రుడు. ఈ నక్షత్రం ఉండేది రవి రాశిలో, అంటే సింహరాశిలో ఉంటాయి 4 పాదాలు. సింహరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే పుట్టుకతోటి మంచి మంచి క్వాలిటీస్తో వీళ్ళ ప్రతి విషయాన్ని బాగా అనాలిసిస్ చేయగలుగుతారు. ఈ రాశిలో శుక్రుడు కనుక కొంచెం అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళ మాట తీరు, మనుషులు కానీ కొంతమంది లగ్నాలు కూడా మ్యాచ్ అయినప్పుడు పర్సనాలిటీ కూడా చాలా అందంగా ఉంటారు. చాలా మంది మనకి వాయిస్ బాగా ఉండి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు. అంటే వాయిస్ చాలా బేస్ వాయిస్ వచ్చి మంచి నీట్గా స్మూత్ గా మాట్లాడతారు. తర్వాత ఈ నక్షత్రంలో ఉంటున్న వాళ్ళకి మిమిక్రీ చేసే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలా మాట్లాడగలరు, మగ పిల్లలా మాట్లాడగలరు. ఈ మిమిక్రీస్ చేస్తారు కొంతమంది పాడేటప్పుడు. కొంత సింగర్స్ ఉంటారు, వాళ్ళు బేస్ వాయిస్ తో పాడగలరు, సాఫ్ట్ వాయిస్ తో పాడగలరు. ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో ఏదో శుక్రుడు నక్షత్రం కనుక శుక్రుడు ఎనర్జీ ఏంటంటే కంఫర్టబుల్ జోను, కంఫర్టబుల్ లైఫ్ ని ఎప్పుడు కూడా అదృష్టమైన జీవితాన్ని అందిస్తుంటారు. వీళ్ళకి పుట్టుకతో వీళ్ళకి అదృష్టమైన జీవితాన్ని, వీళ్ళకి ఒకవేళ అదృష్టమైన తల్లిదండ్రులు లేకపోయినా అదృష్టం వీళ్ళ వల్ల వస్తుంది తల్లిదండ్రులకి. అలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మంది పేదవాళ్ళ ఇంట్లో వీళ్ళు పుట్టారనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు అన్ని డే బై డే గ్రో అవుతారు. ఎందుకంటే పుబ్బా నక్షత్రానికి అధిదేవత శుక్రుడు కనుక శుక్రమాసంతో పుడతారు. ఈ శుక్రుడు యోగకారకుడు అయితే వాళ్ళకి అన్ని కంఫర్ట్స్. చిన్నప్పుడు మా అబ్బాయి కారులోనే వెళ్ళేవాడు, ఇవాళ కొంచెం కష్టపడుతున్నారు అని చెప్తుంటారు చాలా మంది మనకి. దానికి రీజన్ ఏంటంటే పుట్టుకతోటి వాళ్ళ అదృష్టం ఉండి భగవంతుడు ఇచ్చేస్తారు, కంఫర్టబుల్ జోన్ లో ఇస్తారు వాళ్ళకి. అందువల్ల వీళ్ళకి అదృష్టం. సో ఈ అదృష్టం ఎలా ఉంటుంది అంటే లగ్నాలు బాగుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, లగ్నాలు బాగుంటే 50% లైఫ్ లో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. సో పుబ్బా నక్షత్రం వాళ్ళకి తెలియట్లు, అందము, ప్రతి విషయంలోని అనుకువ, ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో తెలిసిన వాళ్ళు, అన్ని ఎత్తులు పై ఎత్తులు అన్ని తెలుసు వీళ్ళకి. సో అందుకని ఏంటంటే వ్యాపారాల్లోని పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ రంగాల్లో కూడా పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉన్నారు. ఇందులో అమ్మాయిలు తీసుకుంటే చాలా సాఫ్ట్ గా కనిపించే స్టబాన్ మైండ్ ఉంది వాళ్ళు. అంటే మనస్తత్వం గట్టిగా ఉంటుంది, మాట మాత్రం సాఫ్ట్ గా ఉంటుంది. వాళ్ళకి మంచి లగ్నాలు పడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ 100% 100 years హ్యాపీ లైఫ్ వీళ్ళది. సో ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా అమ్మాయికి ఎక్కువగా చాలా కంఫర్ట్ ఉంటుంది అబ్బాయిల కంటే కూడా. అబ్బాయిల విషయంలో కొంత 10% మైనస్ ఉంది వీళ్ళకి. 100% అమ్మాయిలు అయితే చాలా బాగుంటుంది. ఈ లగ్నాలు మ్యాచ్ అవ్వాలి. ఒక్కోసారి లగ్నాలు యాంటీ కాంబినేషన్స్ పడ్డాయంటే, సో రాశికి ఏ మకర లగ్నం పడింది, డిలే అండ్ డిస్టర్బెన్సెస్ పడతాయి. కుంభ లగ్నం పడింది, డిలే అండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ పడతాయి. మేన లగ్నం పడింది, ఇంకా కొంత లైఫ్ 25 years నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. ఇలా కొన్ని లగ్నాలు మ్యాచ్ అవ్వ వాళ్ళకి. ఆ లగ్నాల వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువగా, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి. కొంతమంది స్కిన్ డ్యామేజెస్ అయ్యి స్కిన్ ర్యాషెస్ వచ్చి ఫేస్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ భాగాలన్నీ కొంచెం దెబ్బతింటుంటాయి వీళ్ళకి. దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉంటాయి. ఇక్కడ ఏంటంటే శుభగ్రహాలు, శుభ దృష్టి, ఖచ్చితంగా లగ్నాలు బాగుండాలి వీళ్ళకి. 100 years లైఫ్ బాగుంటుంది అన్నమాట ఇది వీళ్ళకి. అయితే మనం తీసుకుంటే పుబ్బా నక్షత్రంలో అబ్బాయిలు తీసుకుంటే, అబ్బాయిలకి ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా తెలివితేటలతో అన్ని విషయాల్లో సాధించుకొచ్చేసి సెటిల్ వరకు వివాహం చేసుకుంటారు. కానీ వీళ్ళకి శుక్ర మహాదశ యోగిస్తుంది. శుక్రుడితో వచ్చే రవి మహాదశ యోగించాలి. రవి బాగుంటారు వీళ్ళ జాతకానికి. రవి రాసాధిపతి అయినప్పటికీ కూడా రవి బాగాలేదు అనుకోండి, సో అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం కెరీర్ ఓరియంటెడ్ గా కొంచెం చదువుల్లో ఆటంకాలు, విఘ్నాలు జరగడం జరుగుతుంటది. సో చిన్నప్పుడే 20 ఏళ్ళు నక్షత్రానికి డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చినప్పటికీ నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి రవి బాగాలేకపోతే హైయర్ స్టడీస్ కంప్లీట్ కాదు. అది చాలా మంది కష్టపడి అవలైపోయింది చేయలేకపోయాం అని చెప్పేసి వీసా రిజెక్ట్ అయిపోవడం, ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. నెక్స్ట్ రవి దశ బాగుంది అంటే ఆ కెరీర్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది, జాబ్ వచ్చేసి సెటిల్ అవుతారు. చంద్రుడు బాగుండాలి. చంద్రుడు బాగాలేదు అనుకోండి, చంద్రమాదశ వీళ్ళకి యోగించదు, అది కొంచెం ఇబ్బంది పడుతుంది. సో మానసికమైన ఇబ్బందులు, దీనివల్ల ఏంటంటే వివాహం ఆలస్యం జరుగుతుంది, వివాహం చేసుకోరు. చాలా మందికి వివాహం కాని నక్షత్రాల్లో పుబ్బా నక్షత్రం ఒకటి. అబ్బాయి విషయంలో చూడడానికి అబ్బాయి అందంగా ఉంటాడు, కెరీర్ పరంగా చూస్తే చాలా మంచి హై స్టేజ్ లో, హై పొజిషన్ లో ఉంటారు, ఏ దానికి లోటు లేదు, కానీ వివాహం అవ్వదు. సో వీరి జాతకానికి ఖచ్చితంగా శుక్రుడు బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, అప్పుడే వీళ్ళకి వివాహం అవుతుంది. ఖచ్చితంగా చూపించుకోవాలి వీళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వివాహం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు, ఎప్పుడో ఒక 40 years అయితే రిలీజ్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే అప్పుడు చూపించిన పరిహారాలు చేస్తే పరము. ఎప్పుడు కూడా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి, అంటే శుక్ర నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మనకి, ఆ నక్షత్రం వాళ్ళందరూ కూడా ఎర్లీ ఏజ్ లో తెలుసుకోవాలి. ఒక 15-20 ఏళ్ళకి వాళ్ళ పిల్లలకి 15-20 ఏళ్ళు వచ్చే లోపే తెలుసుకోవాలి ఎప్పుడు వివాహం చేయాలి.
వీళ్ళకి వివాహ గడియలు అనేది కొంత టైం ఉంటుంది, చాలా తక్కువ టైం ఇస్తామట. ఆ తక్కువ టైంలో వివాహం చేసుకుంటే లైఫ్ హ్యాపీ, 100 years లైఫ్ ఆ నక్షత్రం వాళ్ళకి అదృష్టమైన జీవితం ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే అబ్బాయిలకి ముఖ్యంగా వివాహాలు అవ్వవు. అమ్మాయిలు చాలా తక్కువ మంది, 99%లో 1% అమ్మాయిలకి వివాహం అవ్వకుండా ఉండేవాళ్ళు. అంటే వివాహం అవ్వకపోవడం కాదు, వాళ్ళు చేసుకోరు, మేము చేసుకోము అని చెప్పేసి లక్షణం ఉండిపోయే వాళ్ళు, గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అమ్మాయిలు 1%. ఇది ఒకటి వీళ్ళకి మైనస్. శత్రుత్వం సాధారణంగా ఎవరితో వస్తుంది మేడం? వీళ్ళు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి లైఫ్ లో? వీళ్ళు ఎవరితోనే శత్రుత్వమే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు నచ్చని విషయాన్ని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కదా. ఒక అమ్మాయి ఉంది, కంపెనీలో వర్క్ చేస్తుంది, సో ఆ అమ్మాయికి బాస్ ఇంప్రెస్ చేయాలంటే బాస్ సంగతి తెలిసి మిగతా కొలీగ్స్ అందరూ అలా కాదు ఇలా చేసి నేను చేయను, నేను బాస్ చెప్పి చేస్తా అంటది. అప్పుడు ఖచ్చితంగా ఎంత శత్రులు లేదు వీళ్ళకి. అలా కొంతమందికి అందంగా ఉంటారు, వీళ్ళు చాలా అందంగా ఉంటారు చూడడానికి, ఆ అందం కూడా వాళ్ళ శత్రువుగా మారుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత అందంగా ఎందుకు ఉంది, ఆ అమ్మాయికి అన్ని మార్క్స్ ఉన్నాయి. కొంతమంది అందం లేకపోయినా ఆకర్షణ ఉంటుంది. సో వాళ్ళు చేసే పనుల్లో ఆటోమేటిక్ గా అందరూ వాళ్ళకే చెప్పిన మాట వింటారు, వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటారు. మిగతా అందరూ జెల్సీగా ఫీల్ అవుతారు, జెల్స్ ఫీల్ అవుతారు. ఈ అమ్మాయికి ఎందుకు చెప్తున్నారు, ఈవిడికి ఎందుకు చెప్తున్నారు అన్ని విషయాలు అని చెప్పి దాని మీద పోటీ ఉంటుంది. సో అన్నిటికంటే వీళ్ళకి ఏంటంటే లగ్నానికి యోగకారకులైన శని భగవాన్ కానీ, రవి కానీ, చంద్రుడు కానీ బాగాలేకపోతే టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. ఎప్పుడు కెరీర్ పరంగా, గ్రోత్ పరంగా ఖచ్చితంగా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. బాగున్నా బాగాలేకపోయినా 40 years లైఫ్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ 40 years లోపలే వీళ్ళు సంపాదించుకోవాల్సిన అన్ని సాధించవలసిన సాధించాలి. ఇప్పుడు ఒక అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు, సాధిస్తున్నాడు, బ్యాంక్ లోన్ పెడతారో ఇంట్లో పెడతారో అన్ని లోన్స్ తీర్చగలరు. ఇల్లు కట్టేసుకోవడానికి 40 years అయిపోవాలి. ఆ తర్వాత ఆ వస్తుంది రాదండి చాలా కష్టం, కొంచెం టైం పట్టేస్తుంది. ఒక్కొక్కసారి అప్పుడు రాదు కూడా, ఇంకా అంతే. మా చాలా చెప్తాడు, మా అబ్బాయి చాలా బాగా సంపాదించేవాడు, ఇప్పుడు ఎందుకు ఉండిపోయాడు, ఇప్పుడు వైఫ్ సంపాదిస్తూ ఆయన ఉంటున్నాడు, తింటున్నాడు ఇంట్లో అని చెప్పి అంటుంటారు. దీనికి రీజన్ అది, ఫారెన్ వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు కూడా వాళ్ళ టైం అయిపోగా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు వాళ్ళు సంపాదించడానికి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఒక్క పని ఒక్క ఫార్ములా సక్సెస్ అవుతుంది. దీనికి వాళ్ళ జాతకాల పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి జాతక పరిహారాలు చాలా గట్టిగా ఉంటాయి, అది చేసుకుంటేనే వీళ్ళు ముందుకెళ్తారు. జాతకం బాగుంటే కానీ వాళ్ళు మన ఛానల్ నుంచి చూడగలరు, ఎందుకంటే వాళ్ళు అంత బిజీగా ఉంటారు. అంటే ఏది చూసే టైం ఉండదు వాళ్ళకి, తినే టైం కూడా ఉండదు, చాలా తక్కువ అనమాట. మనం ఒక సినిమాలో వాటిలో హీరోలు చూస్తుంటారు కదా, 5 minutes టైం, 2 minutes టైం అని చెప్పేసి ఆ టైంలో ఉండే రేంజ్ కూడా ఉంటుంది వీళ్ళకి. కానీ అదృష్టం కలిసి రావాలి వీళ్ళకి. వీళ్ళ గ్రహాలతో సంబంధం లేకుండా లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? లైఫ్ లాంగ్ వీళ్ళు చేయాల్సిన పని, జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా హీనంగా మాట్లాడకూడదు. తర్వాత స్త్రీలతో చాలా అసభ్యంగా మాట్లాడకూడదు. వీళ్ళు స్త్రీలని గౌరవించకపోయినా అసభ్యంగా మాట్లాడినా వీళ్ళు కష్టపడతారు. అలాగే అమ్మాయి హస్బెండ్తో ఎప్పుడు కూడా గొడవపడకూడదు. హస్బెండ్ని ఏది ఉన్నా ఎలా ఉన్నా సాఫ్ట్గానే డీల్ చేయాలి. హస్బెండ్ విషయంలో గొడవపడితే ఈ అమ్మాయి లైఫ్లో కెరీర్లో గ్రోత్ ఆగిపోతుంది. అది మీరు ఏంటంటే శుక్రుడు మెయిన్ తన పార్ట్నర్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు, ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉంటుంది. ఇప్పుడు మన పూర్వం పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఒకసారి పెళ్ళైన తర్వాత మొగుడు తాగబోతున్నా తిరిగిపోతున్నా వాడిని ఎవరిలో మార్చుకో, అంతేగాని వాడిని వదిలేకమ్మా అని చెప్తుంటారు. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్ని బాగా చూసుకుంటే వీళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతారు. వాళ్ళు పని చేసినా పని చెప్పినా వీళ్ళు బాగా చూసుకోవాలి. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. ఇక ఈ నక్షత్రానికి సంబంధించి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.